హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ కార్తికేయ డైరెక్షన్లో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హోర్రాట్, సుకృత వాగ్లేలు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే, అర్జున్ అలియాస్ మ్యాక్స్ ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఉండే జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పోలీస్ ఆఫీసర్. సస్పెన్షన్లో ఉన్న మ్యాక్స్కి మరో పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తను ఆ స్టేషన్లో డ్యూటీ జాయిన్ అవబోతున్న ఆ ఒక్క రాత్రిలోనే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకముందే మినిస్టర్స్ కొడుకుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తాడు. ఆ మినిస్టర్స్ ఏమో ప్రజెంట్ ఉన్న సీఎంను పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యేలను కొనే ట్రయల్స్లో ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్న మినిస్టర్ కొడుకులు చనిపోతారు. వాళ్ళెలా చనిపోతారు? ఆ కేసు నుంచి ఎస్కేప్ అవ్వడానికి పోలీసులు ఎలాంటి డ్రామా ఆడారు? ఈ స్టోరీలో క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపా, గ్యాంగ్స్టర్ గని రోల్స్ ఏంటి? చివరకు మ్యాక్స్ తన తోటి పోలీసులను కాపాడేందుకు ఏం చేస్తాడనేదే మిగతా కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు లోకేష్ కనకరాజు మూవీస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. హీరో ఎంట్రీ కూడా సూపర్. మధ్యలో కాస్త కన్ఫ్యూజన్తో కొంచెం బోర్ కొట్టించిన ఇంటర్వెల్లో డైరెక్టర్ ఇచ్చిన షాక్కు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్తో పాటు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ అయితే వావ్ అనిపించేలా ఉన్నాయి. మ్యాక్స్గా సుదీప్ తన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన యాక్టింగ్తో మరొకసారి తన యాక్టింగ్ స్టామినాని ప్రూవ్ చేసుకుంది. మాస్ ఆడియన్స్కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్తో పాటు అండర్ కరెంట్గా ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇంట్రెస్టింగ్గా ఉన్న స్టోరీకి గ్రిప్పింగ్గా ఉన్న స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ విజయ్ కార్తికేయ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా అంతా నైట్ టైంలోనే జరగడంతో పాటు ఒకే లొకేషన్లో జరిగినా కూడా కెమెరామెన్ శేఖర్ చంద్ర తన అద్భుతమైన వర్క్తో ఆడియన్స్కి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమా ఎండ్ అయ్యాక ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు అనిపించింది నాకైతే. మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీ మస్ట్ వాచ్. జనరల్ ఆడియన్స్కి కూడా పైసా వసూలు మూవీనే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.